దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి సియోను బబులోను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది కంటిన్యూషన్. మరి బబులోను అనంటే మనం చూసినట్లయితే ఇది ఏంటిది అనంటే బబులోను ఆది కాండంలో చూస్తాము కదా. ఇది ఏంటిది? బబులోను ధిక్కరించే ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను ధిక్కరించేది, తన గొప్పతనాన్ని చాటుకునేది, అంటే గర్విష్టిది. ఇది ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాలని గోపురాన్ని నిర్మించి దేవునికి వ్యతిరేకంగా తన గొప్పతనాన్ని చాటుకోవాలనేటటువంటి గర్వము గల ఇది బబులోను ఆ విధంగా ఉన్నది. దీనిలో గందరగోళం అనే అర్థం కూడా వస్తుంది. బబులోను అని అంటే గందరగోళము. ఎందుకు అనంటే భాషలన్నీ తారుమారైపోయి అక్కడ గందరగోళం అనేది ఉంటుంది. బబులోను గందరగోళం. అంతేకాదు, ప్రకటనలో ఇది బాబిలోన్ అనేది అంత్యకాలంలో దేవునికి వ్యతిరేకంగా పనిచేసే అబద్ధపు మత వ్యవస్థ ఇది. మరి ప్రకటన 18:2లో చూసినట్లయితే బబులోను అంటే ఏంటిదంటే, యోహాను వింటున్నాడు ఒక గొప్ప స్వరముతో. అతడు ఒక గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనేను, అక్కడ దేవదూత తీసుకెళ్ళి చూపెడుతుంది కదా, మహాబబులోను కూలిపోయిన అది దయ్యములకు నివాస స్థలం. ఇది దేనికి నివాస స్థలం? బబులోను అంటే దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. ఇది దీంట్లో ప్రతి అంటే అపవిత్రాత్మలు ఉంటాయి అన్నట్టు. 3వ వచనంలో చూసినట్లయితే 18:3లో, ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాన్ని సుఖభోగముల వలన ధనవంతులైరి. 5వ వచనంలో, దాని పాపములు ఆకాశమునకు అంటుచున్నవి. ఇంత భయంకరమైనటువంటి మరి స్థలములో దేవుని యొక్క పరిశుద్ధ గీతములు మనం ఏ విధంగా పాడుదము అని అంటున్నారు. అయితే మనము బబులోనులో ఉన్నామా అంటే ఈ లోక సుఖభోగములలో, గర్వములో, గందరగోళంలో మనం ఉన్నామా, లేదా సియోనులో ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. సియోనులో ఉంటే నీకు దేవునిలో, వాక్యములో, ప్రార్థనలో నువ్వు సంతోషిస్తున్నావా? అయితే మనము సియోనులో ఉన్నట్టు, లేదా నీలో గందరగోళము, గర్వము, దేవుని చిత్తము వదిలి నీ చిత్తం చేయుచున్నావా? అయితే నీవు బబులోనులో ఉన్నట్టు. మనము బబులోనులో వేడ్చుచూ ఉండకుండున్నట్లు, బబులోను చెరలో నుంచి మనం